హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ సేవింగ్ టిప్స్. ఈరోజు మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా ఎన్వెలాప్ మెథడ్ గురించి తెలుసుకుందాం. మొదటగా మీరు కేటగిరీస్ని క్రియేట్ చేసుకోవాలి. స్పెండింగ్ కేటగిరీస్. మీరు స్పెండ్ చేసే అంశాలను కేటగిరీగా డివైడ్ చేయండి. ఎగ్జాంపుల్, కిరాణా వస్తువులు అంటే గ్రాసరీస్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్, డైనింగ్ అవుట్, మిస్లేనియస్ ఇలా. ఆ తర్వాత ప్రతి కేటగిరీకి ఒక బడ్జెట్ను కేటాయించండి. వారానికి కానీ లేదా నెలకి కానీ ఆ బడ్జెట్ను కేటాయించండి. ఉదాహరణకు గ్రాసరీస్కి 1000 రూపీస్ పర్ మంత్, డైనింగ్ అవుట్కి 1500 పర్ మంత్ ఇలా. ఆ కేటగిరీస్ని బట్టి ఎన్వెలాప్స్ని ప్రతి కేటగిరీకి సిద్ధం చేసుకోండి. ఆ ఎన్వెలాప్పై ఆ కేటగిరీ పేరును రాసి ఆ కేటగిరీకి మీరు సెట్ చేసిన బడ్జెట్ను ఆ ఎన్వెలాప్లో క్యాష్ రూపంలో ఉంచండి. ఆ కేటగిరీకి ఆ ఎన్వెలాప్లో ఎంత కేటాయించారో ఆ నెలకి లేదా వారానికి మీరు సెట్ చేసుకున్న డ్యూరేషన్ బట్టి అంతే వినియోగించండి. ఈ విధానం వల్ల బడ్జెట్ చేయి దాటిపోదు, నిజానికి కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఎన్వెలాప్ గనుక ఖాళీ అయితే మీరు మళ్ళీ తదుపరి బడ్జెట్ను కేటాయించే వరకు ఆ కేటగిరీ వైపే వెళ్ళకూడదు. డిసిప్లిన్ చాలా ముఖ్యం ఇక్కడ. మీ స్పెండింగ్ని ట్రాక్ చేయడం చాలా అవసరం. ప్రతి పర్చేస్ని నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.